పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్షాల ఆందోళనలతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. నిరసనల మధ్య సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య పెంపు బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ బిల్, ది బ్యాంకర్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయటం, పిల్లెట్స్ ఉపయోగించడంపై పార్లమెంట్లో విపక్షాల ఆందోళనలు చేపట్టాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేశారు ఇండియా కూటమి ఎంపీలు. అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీపై చర్చించాలని సమాజ్వాదీ పార్టీ సభ్యులు పట్టుబట్టారు. ఈ క్రమంలో ఉదయం ప్రారంభమైన కాసేపటికే సభ 12 గంటల వరకు వాయిదా పడింది. అనంతరం 2 గంటల వరకు వాయిదా వేశారు ప్యానెల్ స్పీకర్. తిరిగి సమావేశమయ్యాక సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య పెంపు బిల్లును ఆమోదించింది లోక్సభ. విపక్షాల ఆందోళనలు మధ్య రేపటికి సభ వాయిదా పడింది. ప్రస్తావ స్వీకృత హువా और विधेयक पारित हुआ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.